మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలైనటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 86 రోజుల పాటు జైల్లో ఉన్న ఆయన విడుదల కావడంతో వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. కాకాణిపై ఉన్నటువంటి 8 కేసులు అన్నింటిలోనూ బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి విడుదలైనటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. 86 రోజుల పాటు జైల్లో ఉన్న ఆయన విడుదల కావడంతో వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. కాకాణిపై 8 కేసులుండగా అన్నింటిలోనూ బెయిల్ మంజూరు కావడంతో ఆయన జైలు నుంచి విడుదలైనటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, జైలు వద్దకు భారీగా వైసీపీ శ్రేణులు కూడా వచ్చి ఘనస్వాగతం పలికినటువంటి విజువల్స్ అయితే చూస్తున్నాం. ఏం చెప్తున్నారు వైసీపీ నేతలు? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనపై ఉన్నటువంటి 8 కేసులకు సంబంధించి కూడా అన్నిటికీ సంబంధించి బెయిల్ అయితే మంజూరైనటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, వైసీపీ శ్రేణులు జైలు వద్దకు భారీగా చేరుకొని కాకాణికి ఘనస్వాగతం పలుకుతున్నటువంటి విజువల్ అయితే చూస్తున్నాం. ఏం చెప్తున్నారు వైసీపీ శ్రేణులు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ రోజు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలైన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పొదలకూరు మండలానికి సంబంధించి అక్రమ మైనింగ్ కేసులో అయితే కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి అయితే రిమాండ్ విధించింది. వెంకటగిరి కోర్టుకు సంబంధించి రిమాండ్ విధించిన పరిస్థితి అయితే ఉంది. అయితే రిమాండ్ వెళ్ళిన అనంతరం కూడా 7 కేసులు అయితే నమోదైన పరిస్థితి అయితే ఉంది. 7 కేసులకు సంబంధించి అక్రమ మైనింగ్ కేసులు 2, అదేవిధంగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టాడంటూ ఒక కేసు, అదేవిధంగా గ్రావెల్ కు సంబంధించి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారంటూ కూడా మరో కేసు, ఇలా 7 కేసులు అయితే పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత నెల రోజుల ముందుగా మనం చూస్తున్నట్టయితే కూడా 7 కేసులకు సంబంధించి న్యాయస్థానాలు అయితే బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అక్రమ మైనింగ్ కేసు, అదేవిధంగా దాంట్లో ఇన్క్లూడింగ్ చేసిన అట్రాసిటీ కేసుకు సంబంధించి 2 రోజుల క్రితం కూడా విజయవాడ హైకోర్టు అయితే బెయిల్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. బెయిల్ ఇచ్చిన అనంతరం కూడా నిన్న జైలు నుండి విడుదలవుతారనే ఉద్దేశంతోనే నిన్న వేల సంఖ్యలో అయితే కాకాణి గోవర్ధన్ ఇంటికి, అదేవిధంగా నెల్లూరు జిల్లా జైలు వద్దకు వైసీపీ అభిమానులు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా చేరుకున్నారు. ఆయన కూడా కోర్టుకు సంబంధించి ఏవైతే బెయిల్ పేపర్స్ ఉన్నాయో అవి జైలు అధికారులకు అందించడంలో లేట్ అయింది. లేట్ అయ్యడంతో పాటు కూడా జైలు టైం అయితే ముగిసింది. ఈ రోజు అయితే విడుదల చేస్తామని కూడా జైలు అధికారులు చెప్పారు. దీంతో ఈ రోజు అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డి కరెక్ట్ గా 10:22 అయితే జైలు నుండి బయట వచ్చారు. జైలు నుండి బయట రావడంతో కూడా వైసీపీ నాయకులు, వైసీపీ అభిమానులు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా జైలు వద్దకు చేసుకుని ఘన స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. అయితే అందరితో కూడా ఆప్యాయంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడిన అనంతరం కూడా మీడియాతో మాట్లాడాడు. అక్రమ కేసులకు సంబంధించి బెయిల్ మీద నిజాయితీగా బయట వచ్చాం, అదేవిధంగా ఈ కేసులు అన్నిటికి సంబంధించి కూడా నిజాయితీగానే కొట్టేసే విధంగానే చేసుకుంటామని కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అనంతరం కూడా వైసీపీ నాయకులకు, అదేవిధంగా కార్యకర్తలకు ఆ ధైర్యాన్ని కూడా చెప్పి అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సోమవారం మధ్యాహ్నానికల్లా హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ నెట్ లో కూడా రావడం జరిగింది. సాధారణంగా ముందు రోజు హైకోర్టు బెయిల్ ఇస్తే తెల్లవారి ఆ బెయిల్ ఉత్తర్వులు రావడంలో హైకోర్టు నుంచి జాప్యం అయితే తప్ప, లేకపోతే ఖచ్చితంగా బెయిల్ వచ్చి ఉండాలి. మరి కారణాలేమో నాకు తెలియదు, నేను జైల్లో ఉన్నాను కాబట్టి. నిన్న సాయంకాలం విడుదల వాయిదా పడింది. నాకున్నటువంటి ఆస్తి ఈ జిల్లా ప్రజలు, ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సోమవారం నాడే